హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరికైతే కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళకైతే పథకాలు కావాలనుకుంటున్నారో, మహాలక్ష్మి పథకం కానీ, రైతు భరోసా కానీ, గృహలక్ష్మి కానీ, ఇంద్రం ఇల్లు కానీ, ఈ పథకాలు అయితే ఎవరైతే కావాలనుకుంటున్నారో వెంటనే అయితే ఈ పని అయితే చేసిన వాళ్ళకి మాత్రమే ఆ పథకాలు అయితే వస్తాయంట. ఈ వీడియో ఎన్నిటికి చూడండి, ఏమేమి చేయాలి ఏంటి అని దానిపై చూడండి ఫ్రెండ్స్. మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ఒకసారి సబ్స్క్రైబ్కు పక్కన ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే మనకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే పథకాలకైతే అప్లై చేశారో ఆ పథకాన్ని మీకు అయితే రావాలంటే కన్ఫామ్ అయితే ఈ పని అయితే చేయాలి. అదేంటంటే రేషన్ కార్డు ఈ కేవైసీ గడువు ఫిబ్రవరి 29తో ముగియున్నది. జనవరి 31 ముగించాల్సి ఉండగా ఈ నెల 29 వరకు పొడిగించారు. ఈలోపు రేషన్ కార్డులో లబ్ధిదారులు రేషన్ షాపులోకి వెళ్లి ఈ పోస్ట్ యంత్రం ద్వారా వేలిముద్ర సమర్పించాల్సి ఉంటుంది. మరణించిన వారు, పెళ్లి చేసుకున్న వారు పేర్లు కార్డులో నుంచి తొలగించకపోవడంతో ఈ కేవైసీ తెచ్చారు. ఫిబ్రవరి 29లోగా వేలిముద్ర ఇవ్వకపోతే రేషన్ కార్డు అవుతుందని అధికారులు చెబుతున్నారు. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకైతే ఎవరైతే పథకాలు అయితే అప్లై చేసుకున్నారో, దరఖాస్తు చేసుకున్నారో దానికి కన్ఫామ్గా మనకైతే రేషన్ కార్డు అయితే కావాలి. ఇప్పుడు మీ రేషన్ కార్డు ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే చేసుకోవాలి. ఎవరైతే మీ ఇంట్లో ఉన్నారో ప్రతి ఒక్కరైతే రేషన్ షాప్కి వెళ్ళి మీ తమ్ము అయితే అప్డేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరైతే తమ్ము పెట్టాల్సిందే. మీ వేలి ముద్ర అన్ని అప్డేట్ చేసుకుంటే మీకు రేషన్ షాప్లో రేషన్తో పాటు పథకాలు కూడా మీకైతే వస్తాయి. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే రేషన్ కార్డులో ఇప్పుడే అప్డేట్ చేసుకోండి. ఈ నెల 29 వరకు అయితే తర్వాత పథకాలు కూడా మీకు రావు కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడతారు. ఎందుకంటే ప్రతి మహిళకి 2,500 అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు ప్రతి నెల. అది రేపు నెల నుంచి మనకైతే ప్రారంభం కావుంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఇదైతే సద్వినియోగం చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ప్రతి ఒక్కరు అయితే ఈ కేవైసీ అయితే చేయించుకోండి. అన్ని పథకాలు అయితే వస్తాయి. ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్కు పక్కన ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.